11వ తారీఖు రోజు జరిగిన దుర్ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బెల్గాం అనే పర్యాటక ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి భార్యాభర్తలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, అవ్వ కొడుకులు ఎంతో మంది కూడా ఆ ప్రదేశం గత 10 సంవత్సరాలుగా శాంతియుతంగా నెలకొల్పడానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేసి ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా మార్చారని చెప్పి ఈనాడు అక్కడికి పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని భావించారు వెళ్ళిన వాళ్ళను. మరి ఏ రకంగానైతే వాళ్ళు నిరాయుధులై ఏ ఆయుధం లేకుండా ప్రేమగా ఆ ఏరియాను, ఆ పరిసర ప్రాంతాలను నిరాయుధులై ఉండి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే ఆయుధాలతోటి దాడి చేసి నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని అడిగి మరీ కిరాతకంగా వాళ్ళను హతమార్చడం, 27 మందిని హతమార్చి ఈనాడు వాళ్ళ కుటుంబంలో ఎంతో శోకాతత్వ హృదయాలతో వాళ్ళందరినీ కూడా ఆగం చేయడం జరిగింది. ఏదైతే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇలా భారతదేశం మొత్తం కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను, మరి పాకిస్తాన్ దేశాన్ని కూడా, పాకిస్తాన్ అక్కడ ఉన్న అధికారులను, అక్కడ ఉన్న నాయకులను కావచ్చు, ఈనాడు 15 నిమిషాలు కేవలం భారతదేశ సైన్యం కానీ, భారతదేశ పౌరులు కానీ ఈ న్యాయాలు, ఈ చట్టాలన్నిటి పక్కకు పెడితే 15 అంటే 15 నిమిషాల్లో పాకిస్తాన్ అనే దేశం ఈ మ్యాప్ లో లేకుండా పోతుంది. భారతదేశంలో హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా వాళ్ళు నివసించడానికి మంచి వసతులు కల్పించి వాళ్ళు ఉండడానికి అందరినీ కూడా సమానంగా చూడాలని చెప్పి భారతదేశం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ముందుకు పోతుంటే మరి మిగతా దేశాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిది, మరి మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిది, మరి ఇక్కడ జరుగుతున్న, మరి ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మన భారతదేశ గడ్డ మీద బతుకుతుంటే పక్క దేశం నుంచి వచ్చి అక్కడ ఉన్న పర్యాటకులను ఈ రకంగా హతమార్చడం అదొక పిరికి పొంద చర్యగా భావిస్తూ ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల ఖబర్దార్ అని తెలియజేస్తున్నాము. 15 అంటే 15 నిమిషాలు ఇందాక చెప్పినట్టు ఈ న్యాయాలు, ఈ చట్టాలన్నీ పక్కకు పెడితే భారతదేశ ఆర్మీకి కానీ, భారతదేశ పౌరులకు కానీ ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశాన్ని ఉంచబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాటి మాటికి కవ్వింపు చర్యలు చేసుకుంటూ అక్కడ ఉన్న అమాయకులను, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న అక్క చెల్లెలను, అన్నదమ్ములను కూడా ఎంతో మందిని కిరాతకంగా హతమార్చడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా ఈ ఉగ్రదాడులను ఎంతో చట్టపరమైన చర్యలతోటి మరియు కట్టుదిట్టమైన భద్రతతోటి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అవి తక్కువ శాతం అయ్యే వరకు చేసిండు. ఇంకా కూడా ఈ కార్యక్రమాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా భారతదేశ ఆర్మీ తన కార్యక్రమాలు తను చేస్తారు. మరి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క యువకుడు కానీ, ఏ ఒక్క అన్నదమ్ములు కానీ దీన్ని చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ ఉగ్రవాదులు.